విజయవాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి కేశినేని చిన్ని తన ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఇప్పటికే పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పలుమార్లు పర్యటన చేశారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్లోని 7 అసెంబ్లీలతో పాటు విజయవాడ పార్లమెంట్ ని గెలిచి చంద్రబాబుకి కానుక ఇస్తామంటున్నారు. బాబు మేనిఫెస్టో విజనే తమను గెలిపిస్తుంది అంటున్న టీడీపీ నేత కేశినేని చిన్నితో మా ప్రతినిధి పద్మ ఫేస్ టు ఫేస్. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుందో అనే విషయాలు ఆయన గురించి ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అసలు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ ఉంది? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదమ్మా, ఆదరణ బ్రహ్మాండంగా ఉంది. భారీ జాయినింగ్లు జరుగుతున్నాయి మా పార్టీలో. ఇక్కడే కాదు, విజయవాడే కాదు, సో మొత్తం ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటే కాదు, ఈ మొత్తం 175 నియోజకవర్గాల్లో భారీ జాయినింగ్లు అవుతున్నాయి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే పారిపోయారు వాళ్ళ పార్టీ నుంచి, ఎందుకంటే ప్రజల ఆదరణ కోల్పోయారు. మనం ఎక్కడ ప్రజల్లోకి వెళ్తే దాడులు జరుగుతాయనే భయంతో ఉన్నారు. ఎవరో ప్రచారానికి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఈ భారీ జాయినింగ్లు చేయలేని పరిస్థితి చూసి వాళ్ళు ఆశలు వదిలేసుకుని ప్రచారం కూడా వెళ్ళలేకపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మేము భారీ మెజార్టీతో 7 నియోజకవర్గాలే కాదు 175 నియోజకవర్గాల్లో 170 నియోజకవర్గాల పైగా భారీ మెజార్టీతో ఉమ్మడి కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. అందులో ముఖ్యంగా మా నాయకులు కార్యకర్తలు వాళ్ళ కృషి మరవలేదు. గత 4.5 నుంచి 5 సంవత్సరాల నుంచి వాళ్ళు పడ్డ బాధ, వాళ్ళు పడ్డ కష్టం, వాళ్ళు గొడవ పడ్డ ఇబ్బందులు మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు వస్తుంది, రాష్ట్రానికి పండగ వాతావరణం రాబోతుంది అని ఉత్సాహంగా కృషి చేస్తా, అందులో కొంతమంది వ్యక్తులు ఎదురు పార్టీలో ఉన్న మంచి వ్యక్తులు కూడా రాష్ట్రం బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలని చెప్పి అందరూ కూడా మా పార్టీలోకి వచ్చి చంద్రబాబు నాయుడిని గెలిపించుకోకపోతే ఈసారి రాష్ట్రం అధోగతి పాలవుతుంది కానీ ఆలోచించి అందరూ మా దగ్గరికి వచ్చి జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఇవాళ ఇంత జోష్లో మేము ఉన్నాం. దాన్ని మా నాయకులు కార్యకర్తలు కూడా బాగా ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే మాది 40 సంవత్సరాల పార్టీ, ఎక్కడైనా అది సొంత ఇల్లులాగా భావించే పార్టీ. ఈ సొంత ఇంట్లోకి కొత్త వాళ్ళు వస్తే ఎవరు ఒప్పుకునే పరిస్థితి కాదు. కానీ వాళ్ళు వీళ్ళు కలిసికట్టుగా పనిచేస్తా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకుందామని ఆహ్వానిస్తున్న నాయకులకి కార్యకర్తలకి, వచ్చే కొత్త వారికి కూడా రాష్ట్రం బాగుండాలని కోరుకుని ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో ఉండి వైకాపాలో ఉండి కూడా సైద్ధాంతిక విభేదాలున్నా మన రాష్ట్రం బాగుండాలని కోరుకుని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుని వస్తున్న వాళ్ళందరినీ ఆహ్వానిస్తా తప్పక భారీ విజయం నమోదు కాబోతుంది. అంటే జనసేన బీజేపీ పొత్తుతో వెళ్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే అది మీ టీడీపీకి ఎంతవరకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది? అగ్నికి ఆజ్యం తోడైనట్టు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు. తప్పకుండా ఇవాళ జన సైనికులు, జనసేన వీర మహిళలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు మా కోసం. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే గుర్తుంచుకోండి, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సీట్ల విషయంలో తగ్గారు, తెలుగుదేశం నాయకులు కార్యకర్తల గుండెల్లోకి వెళ్ళిపోయారు, నెగ్గారు. కాబట్టి అటువంటి వ్యక్తి ఉంటూ మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఇక ఎన్డీఏలో మేము భాగస్వామిని కావడానికి మెయిన్ మా ఆర్థిక పరిస్థితి, మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో, అంతేకాకుండా దేశంలో కూడా బ్రహ్మాండంగా జాయినింగ్స్ అవుతున్నాయి. అందరినీ కలుపుకు తీసుకెళ్దామనే మేము ఉద్దేశంతో దేశంలో బ్రహ్మాండంగా విజయం సాధించబోతుందండి. కేంద్ర ప్రభుత్వం లేకుండా మేము రాష్ట్ర ప్రభుత్వం చేయలేము. కాబట్టి రాష్ట్రంలో అమరావతి కట్టాలన్నా, పోలవరం కట్టాలన్నా, వాళ్ళు ఏది చేయాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరం. కాబట్టి కేంద్రం సహాయం తీసుకుని మైనార్టీ హక్కులని పరిరక్షించడంలో చంద్రబాబు నాయుడు గారు అగ్రగణ్యులు. ఇవాళకి మమ్మల్ని ఎన్డీఏలోకి ఆహ్వానించినందుకు వారికి కూడా భారతీయ జనతా పార్టీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మైనార్టీలో అందరూ గుర్తుంచుకోండి, మీ హక్కుల్ని పరిరక్షణలో చంద్రబాబు నాయుడు మించిన వ్యక్తి దేశంలోనే లేరు. తప్పకుండా మీ హక్కులు కూడా పరిరక్షించబడతాయని తెలుసుకుంటూ అందరినీ కూడా రాష్ట్రం బాగోగు గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాను. అంటే విజయవాడ వ్యాప్తంగా ఎలాంటి అభివృద్ధి జరగాలి అసలు? అంటే వాళ్ళ సంక్షేమ పథకాలతో మేము ముందుకు వెళ్తున్నామని వైసీపీ నేతలు అంటున్నారు కదా. మరి ఎందుకు ఇంత ప్రజాదరణ, ఎందుకు ఇంత ఓడిపోయే పరిస్థితి? వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మా పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలి. అంతేకాకుండా మేమందరం కూడా వాళ్ళ కుల మతాలకు అతీతంగా కలిసి ఉండాలి, గొడవలు సృష్టించకూడదు, కలిసి ఉండాలి, మా అమరావతి కావాలి, మాకు సంక్షేమం కావాలి. సంక్షేమంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన పథకాలు ఎన్నో కూడా వాళ్ళ ప్రజల వద్దకి, ముఖ్యంగా మహిళా మనుల దగ్గరికి వెళ్ళినాయి. వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు గెలవాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి ఆదరణ తప్పకుండా మేము భారీ విజయం నమోదు చేయబోతున్నాం. ఓకే, కేశినేని చిన్ని గారు అంటున్నారు అత్యధిక మెజార్టీతో గెలుపు సాధ్యమని చెప్పడం జరుగుతుంది. ప్రజల ఆదరణ చాలా బాగుంది. నెక్స్ట్ విజయవాడలో టీడీపీ ముందంజలో ఉంటుందంటూ కూడా వ్యక్తం చేస్తున్నారు. అవుట్ టు స్టూడియో.